బ్యాక్ డోర్‌లో జాబొస్తే జాబ్ ఉంటుందా? పోతుందా? దీని గురించి ఇప్పుడు ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే వెరీ రీసెంట్‌గా బ్యాక్ డోర్‌లో నేను జాబ్ తెచ్చుకున్నాను. లేకపోతే బ్యాక్ డోర్‌లో సో అండ్ సో ఇలా తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే సో అండ్ సో వాళ్ళు ఇంత కడితే నాకు ఈ విధంగా ప్రాసెస్ ఉంది. బ్యాక్ డోర్‌లో మనం జాబ్‌లో జాయిన్ అవ్వచ్చా అని అడుగుతా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాక్ డోర్‌లో అసలు ఏ విధంగా ప్రాసెస్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. బ్యాక్ డోర్ ప్రాసెస్‌లో మనకి ఎలాంటి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయరు. అండ్ ఒకవేళ కండక్ట్ చేసినా అంటే ఇప్పుడు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అఫీషియల్‌గా ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. అండ్ ఇంకోటొచ్చేసి డైరెక్ట్‌గా మీకు ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అయిపోతది. చాలా మంది ఇక్కడ ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. బ్యాక్ డోర్‌లో జాయిన్ అయితే జాబు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది, పోతుంది. జాబ్ మీదైతే క్లారిటీ. అది ఎవరు ఇప్పించినా గాని బ్యాక్ డోర్‌లో మీరు జాబ్ తెచ్చుకున్నారంటే బీ ప్రిపేర్ దట్ ఎప్పుడైనా మీ జాబ్ అనేది పోవచ్చు. ఒక్కసారి మనము 1, 2 మంత్స్ తెలిసి తెలియక ఏదో ఎవరినో ఏదో ఒక బ్యాక్ డోర్‌లో జాబ్ ఇప్పిస్తానని 1 ఆర్ 2 మంత్స్ పీఎఫ్ క్రియేట్ అయిన తర్వాత ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి మనం లేకుండా లీవ్ అయితే మాత్రం కంపెనీ నుంచి ఆ 1, 2 మంత్స్ పీఎఫ్‌కి సంబంధించి యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. మొత్తం మీ కెరియర్‌నే స్పాయిల్ చేసుకున్నోళ్ళవుతారు. నేను ఇంతకుముందు చెప్పా, ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తాను. బ్యాక్ డోర్‌లో జాబ్‌లో వద్దు. అది ఎవరు ఇప్పించినా గాని బ్యాక్ డోర్ జాబ్‌లో జాయిన్ అవ్వద్దు. మీరు బ్యాక్ డోర్ జాబ్‌లో జాయిన్ అయితే ఎప్పుడైనా మీ ఉద్యోగం పోవచ్చు. ఇదైతే క్లారిటీ. కంపెనీస్ ఇంతకు ముందులాగా లేవు. బీజీవీ చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతా ఉంది. ఓన్లీ పేరోల్ కంపెనీస్ లేకపోతే థర్డ్ పార్టీ కంపెనీస్ మాత్రం కొంచెం ఏంటి అంటే వాళ్ళ స్కిల్ ఉంటే చాలు. కొంత డాక్యుమెంట్స్ లేకపోయినా పర్వాలేదు. మాకు మంచిగా వర్క్ చేసి పెడితే చాలు అనే కంపెనీస్ చాలా తక్కువున్నాయి. ఇది మీరు క్లారిటీగా అర్థం జేసుకోవాలి. అలా కాకుండా తొందరపడి అక్కడ, ఇక్కడ ఉరుకులాడొద్దు. ఓకే. ఇదొకసారి ఆలోచించండి. తొందరపడొద్దు. మీరు బ్యాక్ డోర్‌లో జాబ్‌లో జాయిన్ అయితే ఎప్పుడైనా మీ ఉద్యోగం పోతుంది. ఇదైతే క్లారిటీ. 100% మీ జాబ్ గ్యారంటీ లేదు. ఓకే. థాంక్ యూ.